ఏమిటిది? మనకి దొరికిన క్లూ సార్. 44.5 కోట్లు దోపిడీ చేసిన వాడి వేలికి పెట్టుకున్న ఉంగరం సార్. తాళిని ఉంగరంగా చేసి పెట్టుకున్నాడు. నార్మల్గా ఈ విధంగా ఎవరు పెట్టుకోరు. సరే, దీన్ని ఏం చేయబోతున్నారు? అన్ని స్టేషన్స్ కి పంపిస్తాను సార్. అదంతా సరే మిస్టర్ అజయ్ కుమార్, ఎప్పుడు వాడిని పట్టుకుంటారు? తొందరలోనే. ఎక్కడ? తిరుపతిలో. ఏంటి మ్యాటర్ చదివావా? హలో, మరి మేము వెళ్ళొస్తాం సార్. మీరు దేని గురించి భయపడకండి. మీరు ఏం చేసినా నేను మీకు ఆసరాగా ఉంటాను. ఓకే? తర్వాత ప్రోగ్రాం ఎక్కడ? తిరుపతి. కుండీ దగ్గర 36 మంది ఉన్నారా? కాఫీ టీని ఎవరు కదలకూడదు, ఎవరు చోటు మారకూడదు. ఓకే సార్. కుండీ తెరిచి లెక్కడం మొదలెట్టారా? మొదలెట్టారు సార్. మధ్యాహ్నానికి 2 కోట్లు రావచ్చు, సాయంత్రానికి 3 కోట్లు దాటచ్చు. దాటి కోట్లు అంటే రాకుండా ఉంటాడు వాడు? దోపిడీ కోసం వస్తాడుగా. నేనేమైనా వేధవనా? ఈసారి మాత్రం వాడు లోపలికి వచ్చాడు, ఒకే షాట్ నలిపి నాశనం చేస్తా. అసలు పోలీసు వాళ్ళు టైట్గా ఉంటే ఎవడేం చేయగలడు? 465 మంది, నేను, నువ్వు. వాడు లోపలికి రాగలడా? లోపలికి వచ్చి హుండీలో చేయి పెట్టగలడా? వాడు రావాలయ్యా, రావాలి. వాడు మాత్రం లోపలికి వచ్చాడు, పగిలిపోతే పగిలి. ఏంటి ఏంటి కళ్ళతో మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? కమ్మటెల్బి. ఓ, వాడు లోపలికి వచ్చా కూడా నేను పట్టుకోలేకపోతే ఏం చేస్తావరా అని అడుగుతున్నావా? అదిగా అడుగుతున్నావు? కొట్టించుకుంటా, గుండు కొట్టించుకుంటా. వాడు లోపలికి వచ్చా కూడా పట్టుకోలేకపోతే ఈ అజయ్ కుమార్ గుండు కొట్టించుకుంటాడు. ఏంటి రత్నం, టెన్షన్గా ఉన్నాను చూస్తున్నావా? నాకేం టెన్షన్స్ లేదయ్యా, నో టెన్షన్. కసి కసి కసి, పోలీస్ కసి. అజయ్ కుమార్, డిఐజీ అజయ్ కుమార్. నమస్తే, నేనే సార్. 44.5 కోట్లు మాట్లాడుతున్నాను. తప్పుగా అంచనా వేశారే. ఇక్కడికి వచ్చి దోపిడీ చేయడానికి నేనేమన్నా రాజకీయ నాయకుడినా? ఇది ఆలయం ఆస్తి, ప్రజాధనం, కర్షకుల కష్టం, కార్మికుల రక్తం. దీన్ని నేను ముట్టుకోను. అనవసరంగా టెన్షన్ పడకుండా ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళిపోండి. 7 కొండల వాడికి గోవిందా గోవిందా. పోలీస్ డిస్పర్స్. భాగ్యం, కాస్త అటు వెళ్ళి కూర్చో. కూర్చో. ఆ గిద్దలు చేతిలో తీసుకో. అక్కడి నుంచి ప్రారంభించు. ఏం చేస్తున్నా? వెయిట్ చూస్తున్నా. నేను చూస్తున్నాగా. నేను కొంచెం చూస్తా. నువ్వే చూసుకోలే. నిదానంగా. అరే ఏమిటి పని అలా చూస్తున్నా? ముళ్ళు కనిపిస్తుందేమో అని చూస్తున్నా. నీకెందుకు ముళ్ళు కనిపించాలి? నీకు కనిపిస్తుంది అల్లే, నువ్వే చూసుకో. చూడు గట్టిగాను. అరే ఏమిటి పని మళ్ళీ? అదే వెయిట్ 2 పక్కల సరిగ్గా ఉందని చూస్తున్నా. సరిగ్గానే ఉంది. సరిగ్గా ఉంటే సరే. ఇటు ఎదురెండగా ఉంది.
ముళ్ళు బాగా కనబడుతుందా? సరిగా పెట్టమ్మా, కాస్త జరిగి పెట్టు. బాగా కనబడుతుంది. లేవే లే, నలుగురు పని చేసే చోట ఏమిటి చెండాలో? పిన్నంతా పాడు చేసావు. ఇదిగో పోవే, వెళ్ళవే, కిందకెళ్ళు. సుశీల, ఎందుకు అలా కోపడతావు? ఈ కాస్త పిండి వేసినందుకు ఇంత రాధంతమా? అది చిన్నపిల్లని పట్టుకుని. ఇది ఎప్పుడు ఇంతే, నేనేం చేసినా వేలెత్తి చూపెడుతుంది. ఢిల్లీలో కూడా ఒకటే సుత్తి. మిలిటరీలో ఉన్న మా నాన్న ప్రాణం తీసేస్తాడు. 3 గంటలకు లే, 8 గంటలకు పోతే 10 గంటలు పడుకోమని. అక్కడ మిషన్ లో ఉండి 30 రోజులు ఇక్కడ హాయిగా ఉందామని వస్తే ఇక్కడ కూడా అదే సుత్తి. వంగొద్దు, నించవద్దు, ఒళ్ళంతా కప్పుకొని చెంగు దొప్పుకొని ప్రాణం తీసేస్తుంది. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఎవరు ఫ్రెండ్లీగా ఉండలేదు. నాకు జీవితం అంటేనే విసిగెత్తిపోతుంది. సుగంధి, ఇక మీద నువ్వు ఇంట్లో ఆడచ్చు, పాడచ్చు, నవ్వచ్చు, సంతోషంగా ఉండొచ్చు. నిన్నెవరు ఏమీ అనరు. అవును, ఆడచ్చు పాడచ్చు. కిట్టే చెప్పాడు, ఇలా పిండి డబ్బా తన్నచ్చు, నూనె మూకుల్లో దూకి డాన్స్ చేయొచ్చు, ఇంత పిండి తీసి ఈ జిడ్డు మొఖానికి రాయొచ్చు. అన్నా, ఆ పిల్ల ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? నేను అసలు కాకుండా కలుసా? ఓహో, కాకింద తోలటం అంటే ఫ్లైట్ దోలినంత ఫీలింగా? కాదా? సుశీల, తను మన ఇంటికి వచ్చిన అతిథి. తను ఇక్కడున్న 30 రోజులు కంట తడి పెట్టకుండా చూసుకోవడం నీ బాధ్యత. అర్థమైందా? తెలిసిందా? ఈ 30 రోజులు నేను కంటి తడి పెట్టకుండా చూసుకోవడం నీ బాధ్యత. ఆ గిద్దలు ఎలా తీసురా? అయ్యయ్యో, చక్కటి గిద్దలు వంకర పోయాయే. సుశీల ముఖంలాగా. ఓడిపోతే పిండి మీసాలే. పాపాయమ్మకి మీసం పెట్టండు. ఏమిటది? ఏమిటి ఆటలు? ఏమిటి ఇదంతా? జలబుల జంక్. జలబుల జెన్సా? ఇది ఢిల్లీ ఆట. అదేం ఆటరా? మన సుగంధికి చాలా ఆటలు తెలుసు. మార్చిలోన, మార్పులిద్రోన, దిల్ ఖుష్, దిల్ పసంద్, చిన్ని పాప, చించుంజంగ్, ఇవన్నీ ఎడ్యుకేటెడ్ గేమ్స్. కిట్టు, మన అగ్రహారమే ఓడిపోయిందిరా. నువ్వే రంగంలోకి దిగి మన అగ్రహారం పరువు కాపాడాలి. ఏం ఆటలాడుతున్నారా? ఆడమనే చెప్తున్నా. మావయ్య, ఢిల్లీ గెలిచేసి మావయ్య, నువ్వు ఆడాలి మావయ్య. హైదరాబాద్ పరువు పోయింది మావయ్య, నువ్వు ఎలాగైనా ఆడి గెలిపించాలి మావయ్య. ప్లీజ్ మావయ్య, ఆడు మావయ్య. నోరు మూసుకుంటారా? మావయ్య మావయ్య కిట్టు, మావయ్య, ఆడు మావయ్య, మావయ్య, ఆడవయ్యా. వదలండి. కిట్టు, ఆయనకంత ధైర్యం లేదు, భయపడుతున్నాడు. నాతో పోటీ చేయగలడేంటి? జారుకున్నాడు. పప్పుతుందా? పప్పుతుందా? మావయ్య, నిన్ను పిలిచిపోయిన మధ్యగా లోపల వచ్చాయి. నువ్వు కదా ప్రాబ్లం. అరే ఢిల్లీ ఫాల్ డౌన్. నాకే మీసం పెడతావుటే. నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళారు? గోల్కొండ వెళ్ళాను. ఏం లేదు, ఎన్ని గారింటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని నాంపల్లి స్టేషన్ లో చూశాను. స్టేషన్ దగ్గర? అవును, ప్యాంటు షర్టు టై వేసుకున్నారు. ప్యాంటు షర్టా? నేనా? ఉమ్. పిచ్చిదానా?